కొంతమంది పేషెంట్స్ నేను రూట్ కెనాల్ చేయించుకోండి అని చెప్పినప్పుడు, రూట్ కెనాల్ ఎందుకు మేడం ఇవన్నీ టైం వేస్ట్, నేను పన్ను తీయించేసుకుంటా, కావాలంటే తర్వాత ఆ ప్లేస్‌లో డెంటల్ ఇంప్లాంటో లేకపోతే ఇంకేమన్నా రకంగా పెట్టించుకుంటా అని. సో, ఇప్పుడు నేను మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. మీ న్యాచురల్ టీత్‌కి అంటే సహజ పన్నుకి ఇంకా డెంటల్ ఇంప్లాంట్‌కి ఉన్న డిఫరెన్స్. ఓకే. సో, బేసిక్‌గా మీ న్యాచురల్ టీత్ అంటే సహజ పన్ను ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా ఎముకలోకి ఫిక్స్ అవ్వదు. అంటే బోన్‌లోకి ఫిక్స్ అవ్వదు. న్యాచురల్ టూత్‌కి బోన్‌కి మధ్యన ఒక లిగమెంట్ ఉంటుంది. దాన్ని మనం పెరియోడాంటల్ లిగమెంట్ అంటాం. ఈ పెరియోడాంటల్ లిగమెంట్‌లో ఏంటి నరాలు, ఇంకా రక్తనాళాలు ఉంటాయి. అంటే నర్వ్స్ అండ్ బ్లడ్ వెసెల్స్. సో, బేసిక్‌గా అవి ఎలా ఫంక్షన్ చేస్తాయంటే మీరేమైనా గట్టి కొరికి తింటున్నారనుకోండి, ఆ ప్రెషర్ అనేది దాని ద్వారా తెలుస్తుంది. అది రూట్ కెనాల్ చేసిన పన్నులో అయినా సరే. ఇప్పుడు అదే డెంటల్ ఇంప్లాంట్ అనుకోండి, అది డైరెక్ట్ బోన్‌లోకి ఫిక్స్ అవుతుంది. దాంట్లో మీకు పెరియోడాంటల్ లిగమెంట్ అనేది ఉండదు. సో, మీకు అది తినడానికి అంతగా ఫుల్‌గా హెల్ప్ చేసినా కూడా ప్రెషర్ అండ్ టెంపరేచర్ చేంజెస్ అనేవి తెలియవు డెంటల్ ఇంప్లాంట్‌లో. సో, అది 85-90% మాత్రమే మీ న్యాచురల్ టూత్ లాగా యాక్ట్ చేస్తుంది. అందుకే నేనంటాను ₹1,00,000 పెట్టి మీరు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్నా కూడా న్యాచురల్ టూత్ న్యాచురల్ టూతే, ఆర్టిఫిషియల్ టూత్ ఆర్టిఫిషియల్ టూతే.